వారపు జాతకం 9 నుండి ఫిబ్రవరి 15, 2026 సంవత్సరంలో రెండవ నెల రెండవ వారం ఫిబ్రవరి 9న ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కెరీర్ మరియు వైవాహిక జీవితానికి ఈ వారం ఎలా ఉంటుంది? చంద్రుని ఆధారంగా 12 రాసుల వారపు జాతకాన్ని తెలుసుకుందాం. ఫిబ్రవరి 2026 రెండవ వారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వారం గ్రహాలు మరియు నక్షత్రాల కదలిక కొన్ని రాసులకు ప్రత్యేక ప్రయోజనాలను తెచ్చే అవకాశముంది. మరికొన్నింటికి జాగ్రత్త మరియు అప్రమత్తత అవసరం. ఈ సమయం మార్పులు మరియు కొత్త అవకాశాలను తెస్తుంది. ఇది మీ జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది. ఈ వారం మీరు మీ పనిలో కొత్త శక్తి మరియు ఉత్సాహంతో ముందుకు సాగవలసి ఉంటుంది. కానీ కొన్ని రాసుల వారు అనవసరమైన వివాదాలు మరియు సమస్యలను నివారించాలని సూచించారు. ఈ సమయంలో ఆర్థిక విషయాలు, ఆరోగ్యం మరియు సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ వారం గ్రహస్థానాలు కొన్ని రాసులకు శుభవార్తలను తెస్తాయి. వారు తమ లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి. కొన్ని రాసుల వారు అవాంఛిత సమస్యలను నివారించడానికి ఓపిక మరియు జాగ్రత్త వహించాలి. ఈ వారం మీ రాశిచక్రంపై గ్రహాల ప్రభావాలను మరియు మీ జీవితంలోని ఒడిదుడుకులను తెలివిగా ఎదుర్కోవడానికి మీరు ఏమి గుర్తుంచుకోవాలో వివరంగా పరిశీలిద్దాం. మేషరాశి వారపు జాతకం ఈ వారం మేషరాశి వారికి గత వారం కంటే మరింత శుభప్రదంగా మరియు ప్రయోజనకరంగా ఉండాలి. ఈ వారం ప్రణాళికాబద్ధమైన పనులను సమయానికి మరియు కావలసిన విధంగా పూర్తి చేయడం మీకు ఆనందాన్ని ఇస్తుంది మరియు మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. మీరు మీ పనిని అపారమైన విశ్వాసం మరియు ఉత్సాహంతో సంప్రదిస్తారు. ముఖ్యంగా మీరు స్వదేశంలో మరియు విదేశాలలో ప్రజల నుండి తగినంత మద్దతు మరియు సహకారాన్ని పొందుతారు. వ్యాపార దృక్పథం నుండి వారం మధ్యలో మీకు అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో అనేక వ్యాపార పర్యటనలు శుభప్రదంగా మరియు లాభదాయకంగా నిరూపించబడతాయి. ఈ వారం మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మరియు మీ సంచిత సంపద పెరుగుతుంది. వారం చివరి భాగంలో వ్యాపారంలో పురోగమనం మీకు సంతృప్తిని ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి వారం చివరి భాగంలో గణనీయమైన బాధ్యత అప్పగించబడవచ్చు. ఇది మీ ప్రతిష్టను పెంచుతుంది. మీరు నాయకత్వ అవకాశాలను పొందుతారు మరియు పనిలో మీ పని గుర్తించబడుతుంది. ప్రేమ సంబంధాలు తీపిగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలకు సంబంధించి మీకు శుభవార్త కూడా అందుతుంది. ఈ పరిహారాలు చేయండి. దుర్గాదేవిని పూజించే సమయంలో ప్రతిరోజూ చాలీసా పఠించండి. వృషభ రాశి వారపు జాతకం ఈ వారం వృషభ రాశి వారికి శుభం కలుగుతుంది. కానీ మీరు తొందరపాటు, ప్రమాదకర వ్యాపార నిర్ణయాలు మరియు నియమాలను ఉల్లంఘించకుండా ఉండాలి. వారం మొదటి భాగంలో మీరు కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని కావలసిన ఆర్థిక లాభాలను సాధించకపోవచ్చు. రెండవ భాగంలో పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా మారతాయి మరియు మీరు గణనీయమైన వ్యాపార లాభాలను అనుభవిస్తారు. యువకులు వారం ప్రారంభంలో ఎక్కువ సమయం ఆనందిస్తూ గడుపుతారు. మతపరమైన మరియు శుభ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు లభిస్తాయి. సంవత్సరాల తర్వాత ప్రియమైన వ్యక్తిని కలవవచ్చు. వారం మధ్యలో నిరుద్యోగులకు కొత్త అవకాశాలకు తలుపులు తెరవవచ్చు. ఈ సమయంలో మీరు ఒక స్నేహితుడు లేదా ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో ఉద్యోగం పొందవచ్చు. వివాహిత యువకులు మరియు మహిళలు ఈ వారం తగిన భాగస్వామిని కనుగొనవచ్చు. ఒంటరివారు తమ జీవితాల్లోకి తాము కోరుకున్న భాగస్వామిని కనుగొనవచ్చు. ఉన్న ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు ఆనందం మరియు మద్దతు లభిస్తుంది. ఈ పరిహారాలు చేయండి. స్ఫటిక శివలింగాన్ని పూజించండి మరియు ప్రతిరోజూ రుద్రాష్టకం పఠించండి.
మిథున రాశి వారపు జాతకం ఈ వారం మిథున రాశి వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వారం మిథున రాశివారు జాగ్రత్త లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తుంది అనే నినాదాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కొంచెం అజాగ్రత్త కూడా మీ పనిని నాశనం చేయడమే కాకుండా శారీరక మరియు మానసిక బాధలకు కూడా కారణమవుతుంది. ఈ వారం మిథున రాశివారు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అదనంగా మిథున రాశివారు ఇతరులతో సంభాషించేటప్పుడు మర్యాదగా ఉండాలి. అది పనిలో అయినా లేదా ఇంట్లో అయినా చిన్న చిన్న విషయాలను అతిశయోక్తి చేయవద్దు. మీ తల్లిదండ్రులకు సంబంధించిన ఏదైనా సమస్య వారం చివరి భాగంలో మీకు ఆందోళన కలిగించవచ్చు. ఈ వారం శాశ్వత ఆస్తికి సంబంధించి వివాదం తలెత్తే అవకాశముంది. ఏదైనా వివాదాన్ని కోర్టుకు తీసుకెళ్లడం కంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. వ్యాపారవేత్తలు తమ పత్రాలను సకాలంలో మరియు సరైన పద్ధతిలో పూర్తి చేయాలి. లేకుంటే వారు అనవసరమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో అసహనాన్ని నివారించండి. ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజూ గణేశుడికి దుర్వా గడ్డిని అర్పించండి. ఆయనను పూజించండి మరియు చాలీసాను పఠించండి. కర్కాటక రాశి వారపు జాతకం ఈ వారం కర్కాటక రాశి వారికి శుభప్రదం మరియు అదృష్టం కలిగిస్తాయి. స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు కొన్ని కెరీర్, వ్యాపారం మరియు జీవిత సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో చాలా సహాయకారిగా ఉంటారు. పనిలో సీనియర్లు మరియు జూనియర్ల నుండి మీకు సమృద్ధిగా మద్దతు మరియు సహకారం లభిస్తుంది. వారం మొదటి భాగంలో ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరస్పర చర్చ మరియు ఏకాభిప్రాయం ద్వారా పరిష్కరించబడతాయి. వారం మధ్యలో కెరీర్ మరియు వ్యాపారానికి సంబంధించిన సుదూర ప్రయాణం సాధ్యమవుతుంది. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు కొత్త పరిచయాలను పెంపొందిస్తుంది. ఈ వారం ప్రణాళికాబద్ధమైన పనులను సకాలంలో పూర్తి చేయడంలో మరియు సమస్యలను క్రమంగా పరిష్కరించడంలో మీరు ఓదార్పు పొందుతారు. మీలో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. మీరు పోటీ లేదా పరీక్షకు సిద్ధమవుతుంటే ఈ వారం దానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు మీకు అందుతాయి. మీ కృషికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. వారం చివరి భాగంలో వ్యాపారంలో పాల్గొన్న వారికి ప్రభుత్వం నుండి కొంత గణనీయమైన ఉపశమనం లభిస్తుంది. కోర్టు నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండవచ్చు. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు మరింత లోతుగా ఉంటాయి. ఇలా చేయండి. వంటగదిలో తయారుచేసిన మొదటి రోటీని ప్రతిరోజూ ఆవుకు తినిపించండి. సింహరాశి వారపు జాతకం ఈ వారం సింహరాశి వారికి చాలా శుభప్రదంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కొంతకాలంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి లేదా విదేశాలలో వృత్తిని స్థాపించడానికి ప్రయత్నిస్తుంటే మీరు ఎదుర్కొన్న అడ్డంకులు తొలగిపోతాయి. మొత్తం మీద అది కెరీర్ లేదా వ్యాపారం అయినా ఈ వారం మీకు అదృష్టం యొక్క అనుగ్రహం లభిస్తుంది. వారం మొదటి సగం వ్యాపారానికి శుభప్రదంగా నిరూపించబడుతుంది. మునుపటి పెట్టుబడులు ప్రయోజనాలను ఇస్తాయి. ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు ఉద్భవించవచ్చు. ఒక ప్రధాన వ్యాపార ఒప్పందం మీ మార్కెట్ విశ్వసనీయతను పెంచుతుంది. ఉద్యోగస్తుల కృషి మరియు ప్రయత్నాలు వారం మధ్యలో విజయవంతమవుతాయి. మీరు చాలా కాలంగా పదోన్నతి లేదా ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నట్లయితే ఈ వారం మీ కోరిక నెరవేరవచ్చు. వారం చివరి భాగంలో మీరు సామాజిక మరియు మతపరమైన కార్యకలాపాలలో మునిగిపోతారు. మీరు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ లేదా సంస్థలో చేరే అవకాశాన్ని పొందవచ్చు. సంబంధాల కోణం నుండి మొత్తం వారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో ఏదైనా విషయంలో మీరు వాదనలు చేస్తుంటే ఈ వారం అన్ని అపార్థాలు తొలగిపోతాయి. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ పరిహారాలు చేయండి.
విష్ణువును పూజించేటప్పుడు ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించండి. కన్య రాశి వారపు జాతకం. కన్య రాశి వారికి ఈ వారం సగటుగా పరిగణించబడుతుంది. ఈ వారం కన్య రాశి వారు తమ ఆరోగ్యం మరియు సంబంధాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వల్పంగానైనా నిర్లక్ష్యం చేయడం లేదా ఏదైనా పట్టించుకోకపోవడం కూడా గణనీయమైన ఇబ్బందులకు దారితీస్తుంది. వారం ప్రారంభంలో మీరు పనికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు. పనిలో మీ సీనియర్లు మరియు జూనియర్ల నుండి ఆశించిన సహకారం మరియు మద్దతు లేకపోవడం వల్ల మీరు కొంచెం నిరాశకు గురవుతారు. ఈ సమయంలో ప్రభుత్వ నిర్ణయం కారణంగా నష్టపోయే అవకాశముంది. వారం పొడవునా మీరు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీ ప్రణాళికలను ఇతరులకు వెల్లడించకుండా ఉండండి. వారం మధ్యలో మీ ఆరోగ్యానికి కొద్దిగా ప్రతికూలంగా ఉండవచ్చు. మీరు చిన్న అనారోగ్యం లేదా పాత అనారోగ్యం తిరిగి రావడం వల్ల ఇబ్బంది పడవచ్చు. వారం చివరి భాగంలో గృహ కలహాలు వచ్చే అవకాశముంది. మీ సోదరుడు లేదా సోదరితో వాదనకు అవకాశముంది. మీ జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఒత్తిడితో కూడిన కుటుంబ పరిస్థితులను ఎదుర్కొనేందుకు మీరు వివేకం మరియు ఓర్పును ప్రదర్శించాలి. ఈ పరిష్కారాలను ప్రయత్నించండి. హనుమంతుడికి ప్రార్థనలు చేసేటప్పుడు ప్రతిరోజు బజరంగ్ బాన్ పఠించండి. తుల వారపు జాతకం. తుల రాశి వారికి ఈ వారం కొంచెం అస్థిరంగా ఉంటుంది. మీరు మీ సమయం, శక్తి మరియు డబ్బును సద్వినియోగం చేసుకోవాలి. ఈ వారం మీకు కొంచెం ఖరీదైనది. వారం ప్రారంభంలో మీరు విలాసవంతమైన వస్తువుల కోసం గణనీయమైన మొత్తంలో డబ్బు ఖర్చు చేయవచ్చు. కానీ వారం చివరి భాగంలో మీరు ఒక వృద్ధుడి చికిత్స కోసం గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేయాల్సి రావచ్చు. మీరు వ్యాపారంలో పాల్గొంటే ఈ వారం మీరు ప్రమాదకర పెట్టుబడులను నివారించాలి. మార్కెట్లో మీ ఖ్యాతిని నిలబెట్టుకోవడానికి మీరు అదనపు కృషి మరియు కృషి చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు కూడా ఈ వారం పనిలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. వారం మొదటి భాగంలో మీరు అవాంఛిత బాధ్యతలను మోయవలసి రావచ్చు. ఈ సమయంలో మీ ప్రత్యర్థులు మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నవచ్చు. మంచి సంబంధాలను కొనసాగించడానికి మీరు ఇతరుల భావాలను గౌరవించాలి. మీరు ప్రేమ సంబంధంలో ఉంటే దాని గురించి నిజాయితీగా ఉండండి మరియు ఇతరుల ముందు దానిని ప్రదర్శించకండి. కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మద్దతుగా ఉంటారు. ఈ పరిహారాలు చేయండి. గణేశుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ గణపతి అథర్వశీర్షాన్ని పఠించండి. వృశ్చిక రాశి వారపు జాతకం. ఈ వారం వృశ్చిక రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీరు మీ హృదయం మరియు మనస్సు మధ్య సమతుల్యతతో పనిచేస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు మరియు విజయాలను సాధించవచ్చు. ఈ వారం చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తతో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు మీ కెరీర్ మరియు వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలను అందుకుంటారు. మీరు వ్యాపారంలో పాల్గొంటే మీరు ఎదుర్కొంటున్న ఏవైనా ప్రధాన అడ్డంకులను ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో అధిగమిస్తారు. ఈ వారం మీ ఆరోగ్యం మరియు సంబంధాలు రెండూ బలంగా ఉంటాయి మరియు మీరు స్వదేశంలో మరియు విదేశాలలో ప్రజల నుండి మద్దతు పొందుతారు. మీరు మీ పనులను పూర్తి ఉత్సాహంతో మరియు నమ్మకంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు వారం మధ్యలో లాభదాయకమైన ప్రాజెక్ట్లో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. భూమికి సంబంధించిన ఒప్పందం గణనీయమైన లాభాలను ఇస్తుంది. అయితే అలా చేయడానికి ముందు మీరు మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోవాలి. ఉద్యోగంలో ఉన్నవారు పనిలో చేసిన పనికి ప్రశంసలు అందుకుంటారు. సంబంధాల దృక్కోణం నుండి వారం శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు సామరస్యం నెలకొంటాయి. ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ పరిహారాలు చేయండి.
హనుమంతుడిని పూజిస్తూ ప్రతిరోజూ శ్రీ సుందరకాండ పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారపు జాతకం. ఈ వారం ధనుస్సు రాశి వారికి చాలా శుభప్రదంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వారం చాలా కాలంగా ఉన్న ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది. వారం ప్రారంభంలో ఉద్యోగులు పనిలో ముఖ్యమైన పదవిని లేదా బాధ్యతను పొందవచ్చు. ఇది మీ ప్రతిష్టను పెంచుతుంది. అయితే ఒక పదవిని పొందడంతో పాటు మీరు మీ ఖ్యాతిని నిలబెట్టుకునే సవాలును కూడా ఎదుర్కొంటారు. దీనికి ఈ వారం మరింత కృషి అవసరం కావచ్చు. వారం మొదటి భాగంలో మీ సామర్థ్యం మరియు ఆకాంక్షలు పెరుగుతాయి. ఈ సమయంలో మీ మొత్తం దృష్టి మీ కెరీర్ మరియు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై ఉంటుంది. ముఖ్యంగా ఈ దిశలో మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు కొత్త ప్రాజెక్ట్లో చేరాలని లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంటే, అలా చేయడానికి ముందు మీరు ఖచ్చితంగా సన్నిహితుల లేదా శ్రేయోభిలాషుల సలహా తీసుకోవాలి. అయితే మీ సహోద్యోగులు మరియు కుటుంబం మీ నిర్ణయాలకు పూర్తిగా మద్దతు ఇస్తారు. ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రేమ భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. మీ వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజూ విష్ణువుకు పసుపు తిలకం మరియు పసుపు పువ్వులు సమర్పించి విష్ణు సహస్రనామం పఠించండి. మకర రాశి వారపు జాతకం. ఈ వారం మకర రాశి వారికి చాలా శుభప్రదంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వారం అదృష్టం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు సమయానికి మరియు కోరుకున్న విధంగా పూర్తవుతాయి. వారం ప్రారంభంలో మీ ఇంట్లో మతపరమైన వేడుకలు జరగవచ్చు లేదా కుటుంబ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మీకు ఉండవచ్చు. వారం మొదటి సగం మీకు పూర్తిగా అనుకూలంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో కొత్త ప్రాజెక్ట్లో చేరడం ద్వారా ఉద్యోగులు తమ వంతు కృషి చేయడంలో విజయం సాధిస్తారు. పనిలో సీనియర్లు మరియు జూనియర్లు మీ ప్రతిభను ప్రశంసిస్తారు. ఈ వారం మీరు ఉన్నతాధికారులతో మంచి సంబంధాన్ని పెంచుకుంటారు. రాజకీయాల్లో పాల్గొన్నవారు వారం చివరి నాటికి ఉన్నత స్థానాన్ని సాధించవచ్చు. ప్రజలలో వారి ప్రభావం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎక్కువ లేదా తక్కువ దూరం ప్రయాణించాల్సి రావచ్చు. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుందని నిరూపించబడుతుంది మరియు కొత్త పరిచయాలను పెంచుతుంది. సంబంధాల పరంగా ఈ వారం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం కుటుంబానికి సంబంధించిన ప్రధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేదా కుటుంబ బాధ్యతలను నిర్వర్తించేటప్పుడు మీరు మీ తండ్రి నుండి ప్రత్యేక మద్దతు మరియు సహకారాన్ని పొందుతారు. ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో ఆనందం అలాగే ఉంటుంది. ఈ పరిహారాలు చేయండి. శివుడిని పూజించే సమయంలో ప్రతిరోజూ శివమహిమ్న స్తోత్రాన్ని పఠించండి. కుంభరాశి వారపు జాతకం. ఈ వారం కుంభరాశి వారికి గత వారం కంటే మరింత శుభప్రదంగా ఉంటుంది. అనేక ప్రధాన సమస్యలను తొలగించడం ద్వారా ఉపశమనం కలిగిస్తుంది. వారం ప్రారంభంలో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి మీరు ఎక్కువగా తిరగాల్సి రావచ్చు. ఈ సమయంలో వృద్ధుడి సలహా ఒక వరంలా నిరూపించబడవచ్చు. ముఖ్యంగా మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి మరియు మీరు అన్ని రకాల క్లిష్ట పరిస్థితుల నుండి బంగారంలా మెరుస్తున్నట్లుగా బయటపడతారు. ఉద్యోగులు తమ సీనియర్లు మరియు జూనియర్లతో మంచి సమన్వయాన్ని కొనసాగిస్తారు. ప్రణాళికాబద్ధంగా మరియు కార్యాలయంలో ఒక జట్టుగా పనిచేయడం వల్ల మీకు కావలసిన విజయం లభిస్తుంది. ఈ వారం వ్యాపార ప్రణాళికలు రూపొందించబడతాయి మరియు మీరు వాటిలో కూడా విజయం సాధిస్తారు. కుటుంబ శాంతి, ఆనందం మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలలో పరస్పర నమ్మకం మరియు సాన్నిహిత్యం పెరుగుతాయి. కుటుంబ సభ్యులు మీ ప్రేమ సంబంధాన్ని అంగీకరించి మీ వివాహానికి వారి సమ్మతిని ఇవ్వవచ్చు. ఈ వారం
మీ జీవిత భాగస్వామితో సంతోషంగా సమయం గడపడానికి మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ పిల్లల నుండి మీకు శుభవార్త అందుతుంది. ఈ పరిహారం చేయండి. హనుమంతుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ 7 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మీన రాశి వారపు జాతకం. ఈ వారం మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. వారం మొదటి అర్ధభాగంలో మీరు కొన్ని ఆరోగ్య మరియు సంబంధ సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, చివరి అర్ధభాగంలో కెరీర్ మరియు వ్యాపార సంబంధిత సమస్యలు కోరుకున్న విధంగా పరిష్కరించబడతాయి కాబట్టి ఉపశమనం లభిస్తుంది. ఈ వారం మీన రాశివారి పనిలో అజాగ్రత్తను నివారించాలి మరియు వాయిదా వేయకుండా ఉండాలి. పనిలో మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీరు వ్యాపారంలో ఉంటే, ఈ వారం ఆర్థిక విషయాలలో మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వారం ప్రారంభం నుండి ప్రమాదకర పెట్టుబడులను నివారించండి మరియు మీ ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించండి. మీన రాశి వారి పత్రాలను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. వారం చివరి భాగంలో వ్యాపారవేత్తలు తమ తెలివితేటలు, విచక్షణ మరియు నైపుణ్యాలను ఉపయోగించి కావలసిన లాభాలను సాధించడమే కాకుండా వారి వ్యాపారాన్ని విస్తరించడంలో కూడా గొప్ప విజయాన్ని సాధించవచ్చు. మంచి సంబంధాలను కొనసాగించడానికి, కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ను కొనసాగించడానికి మరియు ఇతరుల భావాలను గౌరవించడానికి, ప్రేమ సంబంధంలో జాగ్రత్తగా ముందుకు సాగండి. మీ జీవిత భాగస్వామి నుండి మీరు ఆశించే ఆనందం మరియు మద్దతును మీరు పొందుతారు. ఈ నివారణలను ప్రయత్నించండి. ప్రతిరోజూ ఉదయించే సూర్యుడికి నీరు అర్పించి సూర్యాష్టకం పఠించండి. ఈ వారం జాతకం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్రం వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.